హ్యాపీ బర్త్డే మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడున్నా భయ్యా? ఏం బెంగళూరుకి వెళ్ళిపోయావా? అంతలే, నువ్వు ఫ్యామిలీతో ఉండాలి కానీ. బట్ ఎనీ హౌ, 6 మాసాల తర్వాత ఒక రాక్షసుడు, ఒక అబద్ధాల పుండాకోరు, ఒక కుట్రతో వచ్చిన కూటమి ప్రభుత్వం మీద జనాలకి విసుగు, నమ్మకము వెరసి వేసారిపోయి జగన్మోహన్ రెడ్డి బర్త్డేని ఏ కార్యకర్తలు ఎవరు ఏమీ చెప్పకపోయినా స్వచ్ఛందంగా, ముఖ్యంగా యూత్ విద్యార్థులు, కాలేజీలకు పోయే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు, తల్లులకి ఆ పిల్లల తల్లి అమ్మఒడి పడలేదు, ఏమీ లేదు. అందరికీ ఒక్కసారిగా ఈ బర్త్డే స్పెషల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భగవత్ స్వరూపుడు అనేది మాత్రం నిఖార్సుగా ఖచ్చితంగా జనాల హృదయాలలో కనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు రకరకాలుగా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండేటివి. కానీ ఇది మాత్రం ఒకటే ఒక ఫీలింగ్. జగన్ ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ ద పాలిటిక్స్ అనేది ప్రజలకు బాగా అర్థమైంది 6 మాసాల తర్వాత. మన బాబా, ఎందుకంటే చంద్రబాబును మామూలుగా నమ్మే వాళ్ళు ఎవరు లేరు, కానీ మోసపోవడం అనేది మామూలుగా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు మోసపోయినప్పుడు జగన్ అనేవాడు వాళ్ళ ఇంటి అదే అంటే వాళ్ళ గుండెల్లో ఉన్నాడు కదా, అప్పుడు అరే అమ్మా ఇదేంట్రా జగన్, హ్యాపీ బర్త్డే జగన్ అని ఎవరికి వాళ్ళే చెప్పేసుకొని ఎవరికి వాళ్ళే వీధుల్లోకి వచ్చేసి పండగలాగా చేసుకున్నారని ఇక్కడ అగ్రహారంలో ఒకటే టాకు. సో ఏది ఏమైనా మన జగన్మోహన్ రెడ్డి అన్నీ మంచి జరగాలని ఆశిస్తూ, కాకపోతే గెలుపోటములు ఎలా అయితే సహజమో కానీ మార్పులు చేర్పులు చాలా అవసరం. నేను మారను అని నువ్వు బెంగళూరుకి పోతే ఈ బర్త్డే చేసిన వాళ్ళందరూ మళ్ళీ నీ మీద నమ్మకాలు పెట్టుకున్నారు. ఇంకా కొంతమంది నిస్తేజంగా నిస్తారంగా పడి ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు ఏమన్నా చెయ్యబ్బా జగను. ఈ పండగ పూట అదే నీ బర్త్డే పండగ రోజు నేను నీకు చెప్తానా, మళ్ళీ స్మాల్ ఎలిమెంట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యూ. I just want to take these words positive on a 52nd birthday. కొంచెము కానీ నీతి నిజాయితీలో ఎక్కడ నీకు పట్టుదలకు, నీ వ్యక్తిత్వానికి, నీ ధైర్యానికి నాకేమీ అనుమానాలు లేవు. కానీ కొంచెం మారప్పా. చెప్తాలే, నీకు చాలాసార్లు వీడియోలు చేశాను, కానీ ఈరోజు బర్త్డే కదా వదిలేస్తున్నా. ఎనీహౌ, ఐ లవ్ యూ జగన్. థ్యాంక్ యూ.